హలో ఫ్రెండ్స్, కల్కి మూవీ టికెట్ బుకింగ్స్ గురించి వీడియో చేయబరు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. ఇది డే 1 రికార్డు ఎంత కొట్టగలదు? సలార్ చూసుకున్నట్లయితే అటు ఇటుగా కొట్టింది, బాహుబలి చూసుకున్నట్లయితే 200 కోట్ల పైగా కొట్టింది. ఆ తర్వాత ఆర్ఆర్ దాన్ని బ్రేక్ చేసింది. సో RRR రికార్డుని మళ్ళీ కల్కి బ్రేక్ చేయగలదా? ఫ్రాంక్గా చెప్పాలంటే 300 కోట్లు కల్కి కొట్టేటటువంటి అవకాశం ఉందా డే 1 రికార్డు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట మన హైదరాబాద్ దగ్గర ఉంటుందాం. ఇప్పటిదాకా హైదరాబాద్ లో 11,78,00,000 వర్తున్నటువంటి టికెట్స్ అయితే సేల్ అయినాయి అనమాట. ఇదంతా కూడా బెనిఫిట్ అయి ఉండొచ్చు. మార్నింగ్ స్పెషల్ షో ఉండొచ్చు, మార్నింగ్ మరియు మ్యాటినీ షోకి సంబంధించిన బుకింగ్స్. ఇంకా ఫస్ట్ అండ్ సెకండ్ షోస్ అయితే బుకింగ్ చాలా స్లోగా నడుస్తున్నాయి అనేటటువంటి వార్తలు. ఇంకా అక్కడక్కడ అయితే మార్నింగ్ షో కూడా కొన్ని టికెట్లు బుక్ కాలేదు అనేటటువంటి వార్తలు ఫ్రెండ్స్. సో నేను హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే 11 కోట్ల పైగానే ఉన్నాయి అనమాట. ఇక నైజాంలో చూసుకున్నట్లయితే లెక్కలు ఇంకా తేలేదు, బేబత్సమైనటువంటి బుకింగ్స్ అని నడుస్తుంది. ఎట్ట లేదన్నా కానీ ఆడ 30 కోట్ల పైన వస్తాయి అనేటటువంటి వార్తలు అనమాట. ఇంకా ఆంధ్రాలో చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా టికెట్సే రిలీజ్ చేయలేదు. ఏమో ఇక రేపు రిలీజ్ చేస్తారేమో అనేటటువంటిది వెయిట్ చేసి చూడాలి. అండ్ ఓయాసిస్ లో చూసుకున్నట్లయితే అక్కడ కూడా బేబత్సమైనటువంటి బుకింగ్ నడుస్తుంది. ఓవరాల్ గా ఓల్డ్ వే చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా సినిమాకి 100 కోట్ల కన్నా ఎక్కువగానే కలెక్షన్స్ వచ్చినట్టు అర్థమైపోతుంది అనమాట. ఇది ఓన్లీ ఫ్రీ బుకింగ్స్ గురించే. ఆ రోజే థియేటర్కి వెళ్ళి చూసుకునే వాళ్ళు ఉంటారు, ఆ రోజే బుకింగ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, ఆ రోజే సినిమాకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కౌంట్ చేసి ఎంత లేదన్న అటు ఇటుగా ఒక 200 కోట్లు అటు ఇటుగా వస్తాయని చెప్పి అందరూ కూడా అంచనా వేస్తున్నారు. కానీ నా అంచనా కరెక్ట్ అయితే ఖచ్చితంగా సినిమా 150 కోట్ల కన్నా ఎక్కువగానే వసూలు చేసింది. 200 కోట్ల దగ్గరకు వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. వన్స్ సినిమా బాగుంది అనేటటువంటి టాక్ మామూలు లేదురా బాబు, ఎలాంటి మాస్టర్ పీస్ ని మేము ఇంత మటుకి చూడలేదు అనేటటువంటి టాక్ వచ్చింది అనుకోండి. ఎట్టలేదన్న డే 1 ఈజీగా 250 కోట్ల వద్దే. ఇక మెస్పరైజింగ్ బాహుబలికి మించుంది, ఊహించిన దానికన్నా డబుల్ ఉంది అనేటటువంటి టాక్ వస్తే 300 కోట్లు డే 1 రికార్డు. ఇదైతే గుర్తుపెట్టుకోండి, ఇదే 100% జరిగింది. దీంట్లో అయితే మనం డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట. సో చాలా చోట్ల బుకింగ్స్ అయితే జరగట్లేదు అని చెప్పి చాలా మంది నాకైతే మెసేజ్ చేస్తున్నారు అనమాట. ఉదాహరణకి ఆంధ్రలో చూసుకున్నట్లయితే ఇంకా టికెట్స్ ఓపెన్ కాలేదు. ఇది ఎక్కడ మాసు రీఫ్రెష్ కొట్టి చేతులు వస్తున్నాయని చెప్పి కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు. మొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గరికి చాలా మంది ప్రొడ్యూసర్లు అయితే వెళ్ళి చిన్న మీటింగ్ అయితే చేయడం జరిగింది అనమాట. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు వేరే వాళ్ళు డిసైడ్ చేసినటువంటి టికెట్ రేట్ కి సినిమా రిలీజ్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు మన బ్రదర్ చూసుకున్నట్లయితే ఆయనే టికెట్స్ రేట్ కూడా డిసైడ్ చేయొచ్చు అనమాట. నిన్నే టికెట్స్ రేట్స్ అయితే డిసైడ్ అయిపోయింది అనమాట. అభిమానులకి అందగా ఉండాలి, సినిమాకి కలెక్షన్స్ రావాలి, వాడు ఎవడు కూడా ఇబ్బంది పడకూడదు అనేటటువంటి ఉద్దేశంతో టికెట్స్ రేట్ కొద్దిగా పెంచినట్టయితే క్లారిటీగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. సో ఆంధ్రాలో అయితే ఖచ్చితంగా ఈ టైంకి నేను వీడియో చేసే టైంకి టికెట్స్ ఓపెన్ అయ్యి ఉండొచ్చు. మీరు వెళ్ళి చెక్ చేయండి, లేదా రేపు కంపల్సరీ ఓపెన్ అయితే డౌట్ అయితే పెట్టుకోమాకండి. కానీ రెడీగా బుక్ మై షో ఓపెన్ చేసి పెట్టుకుంటే టికెట్స్ అయితే ఈజీగా దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇది ఇక కల్కి మూవీ గురించి క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకోవాలి అని అంటే ఇక ఫైనల్లీ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకోవాలన్నమాట. నేను నిన్న ఒక వీడియో చేసిన అనమాట. విజయ్ దేవరకొండ ఉండేటటువంటి అవకాశం లేదు, దుల్కర్ సల్మాన్ ఉండేటటువంటి అవకాశం లేదని చెప్పి ఒక వీడియో చేశా. మళ్ళీ ఇవాళ ఏమంటూ ఉన్నారంటే మనం మీరు అనొచ్చు. కొన్ని డౌట్స్ అయితే కొడుతున్నాయి ఫ్రెండ్స్. ఉన్నా కానీ వాళ్ళకి నార్మల్ గా ఒక సైడ్ క్యారెక్టర్ ఇస్తారే కానీ బేవత్సమైనటువంటి క్యారెక్టర్ ఎవరు అనేటటువంటిది రియాలిటీ అనమాట. ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇందులో మృణాల్ ఠాకూర్ ఉంది అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. రిలీజ్ చేసినటువంటి ఈ పిక్చర్స్, లీక్ అయినటువంటి ఈ ట్రైలర్ లీక్స్ బట్టి ఖచ్చితంగా మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో ఉంది అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. తనకు కూడా ఒక గెస్ట్ అపీరియన్స్, ఒక సైడ్ రోల్ లాగా తను అలా వచ్చి ఎలా వెళ్ళిపోయేటటువంటి అవకాశం ఉందని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. మరి డీకి ఉన్నాడా లేడా, విజయ్ ఉన్నాడా లేడా అని అంటే వాటికి సంబంధించినటువంటి పిక్చర్స్ కూడా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారుతుంది. ఏమైంది అనేటటువంటిది ఇంకొక రోజు ఆగితే క్లియర్ గా అర్థమైపోతుంది. కానీ మనోళ్ళుగా ఉత్సాహం కదా ఈ రోజులో తెలుసుకోవాలని చెప్పి ఆతనం ఎక్కువ, అందుకే బేబత్సమైనటువంటి సెర్చ్ చేస్తున్నారు. గూగుల్లోనే దాదాపు ఈ సినిమా గురించి మన విజయ్ దేవరకొండ ఉండనే దాని గురించి కూడా బేబత్సంగా సెర్చ్ చేస్తున్నారు. ఒకవేళ విజయ్ దేవరకొండ ఉంటే ప్లస్ అనమాట. దేనికి సినిమా కాదు, తనకి ప్లసే, తన కెరియర్ కి ప్లసే. ఇప్పటిదాకా చాలా సినిమాలు వచ్చేతానే, కానీ ఎవరు కూడా బాలీవుడ్ వాళ్ళు గుర్తుపట్టలేదు. మన ఇండియా దాటితే ఎవరికో కూడా తెలియదు. ఫ్రాంక్లీ మాట్లాడాలంటే మన రాష్ట్రం దాటినా తను ఎవరికి తెలియదు. కానీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత, హిట్ అయిన తర్వాత ఖచ్చితంగా తను గుర్తుపడతారు అనేటటువంటిది రియాలిటీ. ఒక తెలంగాణ ఆంధ్రాలో తప్ప విజయ్ దేవరకొండ బయట ఎవరికి తెలియదు. ఇది రియాలిటీ అనమాట. నాకు అర్థం కాని ఏంటంటే నాగ్ అశ్విన్ అసలు ఇంత కాస్ట్ ని ఎలా మేనేజ్ చేసిండు, ఎలా ఒప్పించిండు అనేటటువంటిది అర్థం కావట్లేదు. అది తెలుసుకుంటేనే వేరే లెవెల్ అనిపిస్తుంది. ఇక అది కల్కి మూవీ కాస్ట్ గురించి మాట్లాడుకున్నా, కల్కి మూవీ ప్రీ బుకింగ్స్ గురించి మాట్లాడుకున్నా, మీరు టికెట్ బుక్ చేసుకున్నారు లేదా అనేటటువంటిది డెఫినెట్ కింద కామెంట్ చేయండి. చాలా మంది గివ్ అవే ఏది గురించి చెప్పి అడుగుతున్నారు. ఆ టికెట్ రేట్ చూసి వచ్చబడింది. ఏదో 100, 200, 300 అయితే ఈజీగా టికెట్లను బుక్ చేసేవనే కానీ కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి అనమాట. నెక్స్ట్ సినిమాకి అయితే ఖచ్చితంగా గివ్ అవే ఇచ్చేటటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తారు ఫ్రెండ్స్. బై. మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. వందే మాత్రం చేస్తుంటే నమస్కారం.